ఈరోజు లంచ్ ఏం చేస్తున్నా తెలుసా? ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే నిన్న చూపించిన కదా, పెరుగప్పచ్చది. అయితే కాకరకాయలు కొంచెం పాడవుతున్నాయి, ఎక్కువ ఉన్నాయి. సరే కొంచెం ఆవకాయ కొంచెం ఫ్రై చేద్దామని ఆవకాయ చేస్తున్నా. కాకరకాయ ఆవకాయ పచ్చడి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఇవి ఆవాలు అంటారు కదా, బ్లాక్వి ఆవాలు. ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. ఇదేమో కొంచెం కచ్చపచ్చగా దంచుకొని తాలింపులో కాకరకాయ ఇది బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పక్కన గిన్నెలో తీసేసుకొని ఇదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఒక గిన్నెలో కాకరకాయ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఈ పౌడర్, ఆ తాలింపు అన్నీ వేసి లాస్ట్లో నిమ్మరసం వేసి కలపాలి. నేను మళ్ళీ చూపిస్తా. అయితే దోసకాయతో 2 వెరైటీస్ చేశాను ఈరోజు. పచ్చి దోసకాయ పచ్చడి. ఏం లేదు, కొంచెం చింతపండు నానేసుకొని దోసకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పెట్టుకొని చూసుకొని పక్కన పెట్టేసుకొని మంచి కడిగి పక్కన పెట్టుకొని నానేసిన చింతపండు, పచ్చిమిర్చి, దొడ్డుప్పు మిక్సీ తిప్పేసేయాలి మెత్తగా పేస్ట్. ఆ పేస్ట్లో ఈ ముక్కలు కలిపేసి వేరే చిన్న గిన్నెలో తాలింపు వేసి తాలింపు పైనుంచి పోసేసుకోవాలి. పచ్చి దోసకాయ పచ్చడి. దోసకాయ వేసాక ఇంకా మిక్సీ తిప్పొద్దు, తింటుంటే తగిలితే బాగుంటుంది అది. ఈ సాయంత్రం స్నాక్కి తెప్పించుకున్నాం. ఇంకోటేమో దోసకాయ కర్రీ, దోసకాయ, శనగపప్పు, ఉల్లిపాయ తాలింపులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పసుపు వేసి కరివేపాకు వేసి అవి వేగాక ఉల్లిపాయ వేసి అవి కొంచెం వేగాక దోసకాయ ముక్కలు నానబెట్టుకుని 1 గంట నానబెట్టుకున్న శనగపప్పు, కొంచెం ఉప్పు వేసి ఇలా అప్పుడు మా మమ్మీ వాళ్ళంటే ఇలా వాటర్ వేసుకొని మగ్గబెట్టుకునేది సిమ్లో పెట్టి మాడకుండా. ఇదొక ఫ్రై అయినాయి, ఇలా ఫ్రై అవ్వాలి. కొంచెం గ్రీన్గా కనిపిస్తూ కొంచెం బ్రౌన్గా ఇలా బ్రౌన్గా ఫ్రై అయ్యాక ఇందాక పట్టిన పౌడర్, సాల్ట్, కొంచెం పసుపు, కారం మీరు ఎంత తింటారో దాని టేస్ట్ బట్టి వేసుకోండి. తాలింపు వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి అంతవరకు మిక్సీ వేసుకున్నాం. ఒక 3 మీడియం సైజు నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకున్నాం. మీడియం సైజు నిమ్మకాయలు 3 జ్యూస్. నిమ్మకాయ జ్యూసు, తాలింపు అన్నీ ఇలా కలిపేద్దాం. ఒక 3 నిమ్మకాయలు జ్యూస్, తాలింపు. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. రెడీ కాకరకాయ ఆవకాయ. నేను ఇప్పుడు కొంచెమే చేశాను. మీకు ఎవరికన్నా తినాలనిపిస్తే, టేస్ట్ నచ్చితే, చేయాలనిపిస్తే కొంచెమే చేసుకోండి, నచ్చితే మళ్ళీ చేసుకోండి. నాకైతే కాకరకాయ ఫ్రై అన్నీ ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు, అందుకే కొంచెం చేసి చూపించాను. ఇంకా అరటికాయ కూడా ఫ్రై చేయాలి, తీసి పెట్టుకోండి. ఓకే బాయ్. మీరేం చేస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి ప్లీజ్.